నల్లూరు నిత్యాన్నపూర్ణ గౌరీ శాకంబరీ క్షేత్రంలో 8వ రోజు జగన్మాత అన్నపూర్ణాదేవికి వంకాయలతో అలంకారం చేయడం జరిగింది. వంకాయతో అలంకారవతి అయినటువంటి ఆ జగదీశ్వరి లోకాన్నంతా చల్లగా చూడాలని కోరుకుంటూ నమశ్శాకంబరీ శివే నమస్తే శతలోచని దుర్గమాసుర సంహంత్రి దుర్గే దేవి నమోస్తుతే. సాధారణంగా వంకాయల్లో పుచ్చుకాయలు మంచికాయలు అని 2 రకాలుగా ఉంటాయి. మంచికాయలు మానవులు తింటుంటారు, పుచ్చిపోయిన కాయలు పశువులకి, ఆవులకి, గేదెలకి కూడా వినియోగిస్తూ ఉంటారు. అంటే సృష్టిలో ఏ వస్తువైనా కూడా ఏదో ఒక ప్రాణికి, ఏదో ఒక జీవికి ఉపయుక్తంగానే ఉంటుంది. ఏది పనికిరానిది కాదు. దేనిని పనికిరాదు అనే దృష్టితో చూడొద్దు. మనకి పనికిరానిది ఇంకొకళ్ళకి పనికి రావచ్చు. కనుక సృష్టిలో ప్రతి వస్తువు కూడా విలువైనదే, ప్రతి వస్తువు ఏదో ఒక పనికి ఉపయోగపడేదే అనేటటువంటి భావాన్ని వంకాయ నుంచి నేర్చుకోవాలని పెద్దలు చెప్తే విన్నాను. ఆ విషయాన్ని ఒక్కసారి స్మరించుకుంటున్నా. స్వస్తి.